మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి సముద్రం ఎక్కడో కాదండి, డి మచ్చిలేశం. శ్రీకాకుళంలో ఉన్నటువంటి డి మచ్చిలేశంలోనే ఇక్కడైతే చూసాము. చూడండి, కెరటాలు, ఈ అందమైనటువంటి బీచ్ వాతావరణము. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఎందుకంటారంటండి, రిలీజ్ కాబడుతున్నటువంటి తండేలా మూవీ ఈ శ్రీకాకుళం ఈ బీచ్లోనే చిత్రీకరించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎందుకు చిత్రీకరించారు, అసలు ఈ శ్రీకాకుళము ఈ డి మచ్చిలేశానికి తండేలా మూవీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరు, అదే ఒక చిన్న మారుమూల పల్లెటూరు. ఆ ఊరి పేరే డి మచ్చిలేశం. ఇక్కడ నుంచి వచ్చినటువంటి 2018లో కొంతమంది మత్స్యకారులు తన బతుకు జీవనాధారం కోసం వేటకు వెళ్తూ దేశ సరిహద్దులు తెలియక దాటడం బట్టి 14 నెలలు, ఒకటి కాదు రెండు కాదు, 14 నెలలు వారు కారాగారాల్లో చిక్కుకొని పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళినందుకు వారినైతే బంధించడం జరిగింది. అలా 14 నెలలు పాకిస్తాన్ బోర్డర్లో పడినటువంటి కష్టాలు, ఆ జైల్లో పడినటువంటి కష్టాలను, వీటన్నిటినీ అసలు ఈ మత్స్యకారులు పడుతున్నటువంటి బాధల్ని అన్నిటినీ తెలుసుకొని చిత్రీకరించినటువంటి మూవీయే ఈ తండేలా. నాగ చైతన్య మరియు సాయి పల్లవి కలిసి రూపొందుతున్నటువంటి చిత్రం తండేలా. రిలీజ్ అయినటువంటి తండేలా మూవీ శ్రీకాకుళం యొక్క యథార్థ ఘటనలు, శ్రీకాకుళం తాలూకా మత్స్యకారులు పడినటువంటి కష్టాలపైనటువంటి తీసినటువంటి తండేలా మూవీ. అసలు ఇక్కడ శ్రీకాకుళంలో ఏం జరిగింది, శ్రీకాకుళంలోని అసలు ఎవరు, ఈ రామారావు ఎవరు, ఈ మత్స్యకారుడికి సినిమా యొక్క నిజ జీవితం అంటే సినిమా స్టోరీకి ఈయన యొక్క జీవితానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే చూడండి, రామారావు అనే మత్స్యకారుడి యొక్క ఇల్లు శ్రీకాకుళంలో కే మచ్చిలేశంలోని. అయితే ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, నాతో పాటు రండి. తండేలా మూవీ మన శ్రీకాకుళం చరిత్ర మీద, శ్రీకాకుళం యొక్క అసలు మీ మత్స్యకారులు పడినటువంటి కష్టాల పైన అయితే తీశారు. చాలా బాగుంది. అసలు రియల్గా ఆ కష్టాలను అనుభవించిన మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది. వెంటనే మీకు ఏమనిపించింది? పట్టుకున్నంటే భయపడ్డా మరి. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మన భయం కదా! అసల పాకిస్తాన్, ఇండియా అంటే ప్రతి చోట ఏదో ఒక చోట ఏదో బాంబులు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి వాళ్ళకి, మనకి. జరగడం భయం పాకిస్తాన్ అంటే. జడిసాం, చాలా జడిసాం. 4 నెలలు అక్కడ కారాగారంలో జైల్లో ఉన్నారు. మీరు అక్కడ ఉన్న సమాచారం ఇంటికి ఎలా తెలిసింది? మీరు అసలు బయటికి ఎలా వచ్చారు? అంటే సమాచారం అంటే దొరికిన తర్వాత నెల రోజుల లెటర్‌లు గాని రాసాం మేము. ఉత్తరాలు రాసి పంపించాం ఇక్కడికి. ఆ తర్వాత ఈళ్ళకి అందిందంట నెల రోజుల తర్వాత. ఈళ్ళ నుండి మాకు 2 నెలల తర్వాత ఇక్కడి నుంచి మాకు లెటర్ వచ్చింది మళ్ళీ ఒకటి. మంది బందీలుగాను ఆ రోజు పాకిస్తాన్ జైల్లోకి 22 మందిం దొరికిపోయాం. 22 మంది 3 బోట్లలో దొరికిపోయారు. అందులో మన శ్రీకాకుళం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 8 మందిమే. తక్కిన వాళ్ళు విజయనగరం. మొత్తం కలిపి 22 మంది. శ్రీకాకుళము, విజయనగరం కలిపి 22 మంది అయితే బోట్లోని వెళ్ళి అనుకోకుండాను వాళ్ళకైతే చెరువులో జరిపారు. పనులు చేయించేవారు. ఏవో పనులు, మొక్కలు నీళ్ళేయడం, ఈ నీళ్ళు అందించడం, అదే పని. మీరు ఆ జైల్లో మీకేమైనా ఇబ్బందులు ఏమైనా పెట్టారా? ఇబ్బందులంటే మరి ఇబ్బందులు ఉంటాయి మరి. ఇబ్బందులు అంటే ఉండేవి. కానీ అవన్నీ తప్పదు మరి, జైలు కనుక అలాగ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేవాళ్ళం అంతే. అసలు ఇంత జరిగి ఇలా చేశారు కదా, మరి మీ ఊరికి మీరు ఏం కోరుకుంటున్నారు? లేకపోతే మీకు గాని మీ ఊరికి గాని ఏం కావాలనుకుంటున్నారు? నా గురించి కాదండి మెయిన్. అందరూ బాగుండాలి, అందులో ఉండాలనుకుంటానండి నేను. నా చిన్నప్పటి నుంచే నా మనస్తత్వం అంతే. ఇప్పుడు మేము సముద్రం ఉండి, ఇప్పుడు మనకి కాళ్ళు, చేతులు, కళ్ళు ఉంటుండగా అన్నీ ఉన్నాయి. కానీ గుడ్డు వలన బ్రతుకుతాను. అంటే సముద్రం ఉంటుండగా కూడా మేము ఒక చేతులు, కాళ్ళు లేని వాళ్ళలాగా ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నామంటే సముద్రంలోకెళ్తే పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి. ఆ తెప్పలు బోల్తా పడి తిరగబడితే ప్రాణాలు కోల్పోతున్నాం కనుక ఇబ్బంది పడి వలసలెళ్ళిపోతున్నాం. అక్కడ పాకిస్తాన్‌లో ప్రతి 20 కిలోమీటర్లకు జెట్టి ఉంది. లేపోతే సర్వే చేసుకోండి గవర్నమెంట్‌కి, నేను తప్పేం లేదు. గుజరాత్‌లో ప్రతి 20 కిలోమీటర్ జెట్టి ఉన్నోడు ఇక్కడుంటే తప్పేంటండి? అంతే కదా! ఇప్పుడు అక్కడ సీఎంలు ఆళ్ళు కూడా మనుషులే కదా! అది మన భారతదేశమే కదా! ఇప్పుడు గుజరాత్ అంటే వేరే వాళ్ళు, పోలబందర్, ఉక్క, దూర్గ, మంగుళూరు, కర్ణాటక, ఇవన్నీ 20 కిలోమీటర్, 15 కిలోమీటర్ జెట్టి ఉన్నోడు ఇక్కడుంటే తప్పేటి? ఇప్పుడు ఇక్కడ జెట్టి రోడ్ ఉంది. రోడ్ ట్యాక్స్ కడతన్నాం. జెట్టి కడితే జెట్టి ట్యాక్స్ కూడా గవర్నమెంట్‌కి కూడా ఒక ఆదాయమే కదా! మన ద్వారా బోట్‌లు కడుతున్నాం. బోట్‌లు కట్టాం మన సొంత డబ్బులతోటి. ఇప్పుడు బోట్ ద్వారా ఆ జెట్టీకి పన్ను కడతాం కదా మేము. గవర్నమెంట్ కూడా ఉపాధే కదా! ఈ జెట్టి కట్టడం వల్ల ఎంతో మంది అంటే ప్రజలు బ్రతుకుతారు. సోర్స్ అట్లా అదే కోల్డ్ స్టోరీ వస్తాయి.
అదే అది మన డీజిల్ బొంగులుంటాయి, ఐస్ ప్యాటర్లుంటాయి, తర్వాత చేపలు కటింగ్ చేసి నిల్వ పెడతారు కదా! ఇవన్నీ రకరకాలుంటాయి కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు. దాని ద్వారా పనులకి చాలా మందికి ఆడోళ్ళకి, మగోళ్ళకి చాలా మందికి ఉపాధి కల్పిస్తది కదా! అలాని కడితే మంచిదే కదా! ఇక్కడ సముద్రం ఎట్టుకొని గుజరాత్ ఎళ్ళిపోవడం, అక్కడ ప్రాణాలు పోవడం, ఆ బాడీలు కూడా మన ఊరు పంపించకపోవడం, అలాగే చాలా మంది జరుగుతుంది. ఇప్పటి నుండే దగ్గర ఎక్కడ 10 సంవత్సరాల నుండి అదే చెప్తున్నాం గానీ, గల్లీ నుండి ఢిల్లీ వరకి, పాకిస్తాన్ రిలీజ్ అయిన వరకు జట్టీ కోసమే మాట్లాడుతున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. వినేసి వదిలేస్తుంటారు గానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అరే! గుజరాతీ అది మన భారతదేశమే అది. అమెరికా, దుబాయ్, లండన్ కాదు. ఆ గుజరాత్‌లో జట్టీలు ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న దగ్గర కడదాం. చిన్నదైతే చిన్నదే, పెద్దదైతే పెద్దదే కడదాం. ఎందుకు వలసలు ఆపుదాం అని ఎవరికీ ఆలోచన రావట్లేదు. ఎలక్షన్ టైం కూడా వస్తుండ్రు, హామీలు ఇచ్చేస్తుండ్రు కడతామని. ఓట్లేసుకొని గెలుస్తుంటారు గానీ తర్వాత ఎలక్షన్ అయిపోయిందో పట్టించుకోవట్లేదు. నాకేటి అర్థం కావట్లేదు. కేంద్రంతో ఫైట్ చేయండి. తేండి జట్టీలు కట్టండి. ఎవడు కాదంటారు అంతే కదా! ఇలాంటివి ఆలోచిస్తే బావుండు గానీ, ఈ అమ్మ ఒడి, ఈ ఒడి, ఆ ఒడి అంటారు. డబ్బులంటారు లేనిపోనివన్నీ. తర్వాత మన ప్రజల మీదే రేట్లు పెంచడం, చేయడం ఇవన్నీ వేస్ట్ కదా! ఇలాంటి జట్టీలు కడితే చాలామంది బ్రతుకుతారు. ఈ కర్ణాటక, మలిపి, గుజరాత్, పోలుబందర, యల్లకంట ఇక్కడ ఉంటారు. ఇక్కడే అడిచేస్తారు. ఇక్కడ జట్టీ కడితే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మినిమం లేదన్నా ఒక 7, 8 పంచాయతీలు ఇక్కడే ఉన్నాయి. అందరూ ఇక్కడే ఉంటది. ఉపాధి దొరుకుతది. బతుకుతారు. అది నా కోరిక. అంతే. అదేనండి జట్టీ కోసమే పోరాటం. జట్టీ కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూశారు కదా! మరోసారి రియల్ హీరోగా రామారావు ఎందుకొచ్చాడంటే, తను ఖైదీగా బందీ అయి బయటకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు తన ఒకే ఒక్క మాట ఏంటి అంటే, మా ఊరికి జెట్టి ఇవ్వండి. ఈ శ్రీకాకుళంలో ఇక్కడ జెట్టి ఇచ్చినట్లయితే రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న జెట్టీలు ఇక్కడ కట్టినట్లయితే వలసలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాము. మాకు ఎటువంటి పథకాలు కాదు. మాకు బతకడానికి కావాల్సినటువంటి బతుకుని చూపించండి. జెట్టీలను ఇవ్వండి అంటూ ఒక మార్గదర్శకుడిగా అంత కష్టాల్లో కూడాను ఒక 14 నెలలు జైల్లో ఉండి పాకిస్తాన్ ఎళ్లి అసలు ఎలా వచ్చేసారండి? అంత ధైర్యంగా ఎలా వచ్చారు? అసలు వస్తారు, మళ్ళీ తిరిగి మా గ్రామం చేరుకుంటాం, మా కుటుంబంతో కలుస్తామని మీకు ఏమైనా ఆశొచ్చిందా? ఆశంటే మరి తప్పదు. మరి దొరికిపోయాం కనుక ఇప్పుడు ఎనక ముందు రిలీజ్ వస్తదనుకున్నాం. కాస్త లేట్‌గొచ్చింది. ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ కూడా మా భార్య, ఆ దొరికిన 22 మంది అందరూ గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా తిరిగారు. కష్టపడ్డారు కనుక రిలీజ్ అయ్యాం. ఆ భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అనుకోవచ్చు కొన్ని ప్రభుత్వాలు బుడగొట్లపాలెంలో జెట్టి కడుతున్నాం కదా అనుకోవచ్చు. బుడగొట్లపాలెంకి మాకు 20 కిలోమీటర్లు ఉంటది. 30 కిలోమీటర్లు ఉంటది. అక్కడ పెద్ద జెట్టి అయిన ఇక్కడ డీమచ్చిలేశంలో ఇక్కడ రాళ్ళపేటలో ఇంతకు గత సర్వే కూడా చేశారు ఇక్కడ మినీ జెట్టి అని. ఇప్పుడు అక్కడ గుజరాత్‌లో ప్రతి 20 కిలోమీటర్ జెట్టి ఉన్నోడు ఇక్కడ మా డీమచ్చిలేశంలో జెట్టి ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా! మినీ జెట్టి అని, చిన్న జెట్టి అని అక్కడ 300,00,00,000తో కట్టినోడు ఇక్కడ 30,00,00,000తోని కట్టినా తప్పేట్లేదు కదా! అదే ప్రతి 15 కిలోమీటర్ జెట్టి కడితే బావుంటదని నా ఉద్దేశం. అది. జెట్టీలు ఖచ్చితంగా ప్రభుత్వాలైతే స్పందించాలని, అదేవిధంగా మన రామారావు కోరుకుంటున్నట్లు ఈ గ్రామస్తులందరికీ మంచి జరగాలని మనము కోరుకుందాం. కాకపోతే అసలు నిజంగా ఈయన రియల్ అని 10 సార్లు రియల్ హీరోగా ఎందుకు చెప్తున్నాను? చూడండి ఇప్పటికి కూడాను అసలు ఆ జైలు నుంచి బయటకొచ్చినప్పుడు కూడాను మనోధైర్యంతో ఖచ్చితంగా నా కుటుంబానికి నేను చేరుతాను. ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ చేరుతాను. నన్ను నమ్ముకున్న 22 మంది కూడాను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడాను ఆదుకుంటానంటూ ఈ గుండె ధైర్యం ఎవ్వరికీ రాదండి. కష్టపడినటువంటి మత్స్యకారుల్లో ఉన్నటువంటి ధైర్యం మరో మాటల్లో చెప్పలేము. ఏదో ఈ చలనచిత్రం రూపంలో తీసినందుకు నిజంగా చిత్ర బృందానికి హ్యాట్స్ ఆఫ్.